భారతదేశానికి వరుసగా 3 కామన్‌వెల్త్ స్వర్ణాలు సాధించినటువంటి భారతీయ క్రీడాకారిణి, ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను. ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఈమె 2026 గ్లాస్గో వేదికగా తొలి స్వర్ణాన్ని అందించినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఈమె క్రీడా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో రజత పతకాన్ని పొందడం, 2017 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సంపాదించడం, 2020 టోక్యో ఒలింపిక్స్ వేదికగా ఈమె రజత పతకాన్ని సంపాదించడం ఒక విశేషమైనటువంటి అంశం. ఒలింపిక్స్ విజేతగా మొట్టమొదటి వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కాగా, రెండవ వ్యక్తిగా మీరాబాయ్ చాను రికార్డు సంపాదించడం జరిగింది. ప్రస్తుతం గ్లాస్గో వేదికగా జరిగినటువంటి కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి తొలి స్వర్ణాన్ని అందించినటువంటి మహిళగా కూడా రికార్డు సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఇట్లా మనకి పోటీ పరీక్షల్లో ఈ కామన్‌వెల్త్ గేమ్స్ మీద మనకు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మరి కామన్‌వెల్త్ గేమ్స్ అనేటువంటిది భారతదేశం ఆతిథ్య దేశంగా 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల ఎడిషన్ జరపడానికి నిర్ణయించారు. కాబట్టి @ఈపాలిటీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజ్ ఈశ్వర వెంకట్రావు.